హలో అండి, అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్ న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అన్ని సబ్జెక్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్ గ్రూప్స్ ఆల్ సబ్జెక్ట్స్కి 2025-26 అకాడమిక్ ఇయర్లో సిలబస్ అయితే మారింది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేశారు. దానికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. ముందుగా మనం ఎంపీసీ గ్రూప్లో మేజర్ సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఇదివరకున అంటే ముందు అకాడమిక్ ఇయర్ వరకు కూడా 2 పేపర్స్ ఉండేవి మ్యాథ్స్కి. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని ఒక సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కింద చేయడం జరిగింది. అంటే ఏ, బి కలిపి ఓన్లీ ఒక సింగిల్ మ్యాథ్స్ పేపర్ అనేది ఉంటుంది 100 మార్క్స్కి. ఈ 100 మార్క్స్ పేపర్లో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ ఏ వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. ఇందులో చాయిస్ అనేది ఉండదు. మీకు ఇప్పటివరకు కూడా ముందు ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్లో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే లేవు. కొత్తగా ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్ ఇస్తారు, 12 మార్క్స్. చాయిస్ అనేది ఉండదు. సెక్షన్ బిలో 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 2 10s 20 మార్క్స్. అలాగే సెక్షన్ సి వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్. ఇవి 7 క్వశ్చన్స్ ఇస్తారు, 28 మార్క్స్కి. ఇది మీరు 10 క్వశ్చన్స్కి 7 రాయాల్సి ఉంటుంది. దీనికి చాయిస్ ఉంది. సెక్షన్ ఏ, సెక్షన్ బిలో చాయిస్ లేదు. సెక్షన్ సిలో మాత్రం 10 క్వశ్చన్స్కి మీరు 7 అటెంప్ట్ చేస్తే చాలు. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్, 7 4s 28 మార్క్స్. అలాగే లాస్ట్ సెక్షన్ డిలో 8 మార్క్ క్వశ్చన్స్ 5 రాయాల్సి ఉంటుంది. మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లోంచి మీరు 5 అటెంప్ట్ చేస్తే చాలు. 8 5s 40 మార్క్స్. సో ఈ రకంగా మీకు 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ రెండింటికి కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఫిజిక్స్కి 85 మార్క్స్, కెమిస్ట్రీకి కూడా 85 మార్క్స్ చేయడం జరిగింది. ఓకే, అందులో 4 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ వచ్చి 9 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ 9 ఇవ్వడం జరుగుతుంది. 9 మార్క్స్కి చాయిస్ అనేది ఉండదు. సెక్షన్ బిలో 2 మార్క్ క్వశ్చన్స్ 14 ఇస్తారు, 28 మార్క్స్కి. దీనికి కూడా చాయిస్ లేదు. సెక్షన్ సి వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్ 12 ఇవ్వడం జరుగుతుంది. మీరు అందులోంచి 8 అటెంప్ట్ చేస్తే చాలు, 32 మార్క్స్కి. 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు 4 మార్క్స్కి. సో 4 మార్క్స్ ఇంటూ 8 క్వశ్చన్స్ 32 మార్క్స్. సో సెక్షన్ డి లాస్ట్ సెక్షన్. ఇందులో 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమైనా 2 అటెంప్ట్ చేస్తే చాలు. సో 8 to 16 మార్క్స్. ఇది మీకు 85 మార్క్స్ యొక్క పేపర్ ప్యాటర్న్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి. మిగతా 15 మార్క్స్ మీకు ప్రాక్టికల్ మార్క్స్ కింద సెకండ్ ఇయర్లో కలపడం జరుగుతుంది. సో 15 మార్క్స్ మీకు ప్రాక్టికల్కి, 85 మార్క్స్ ఏమో థియరీ పేపర్ అనమాట. సో ఇదే విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండూ కూడా ఇదే మోడల్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు బైపీసీ వాళ్ళ మేజర్ సబ్జెక్ట్ బయాలజీ. ముందు అకాడమిక్ ఇయర్ వరకు కూడా సైన్స్ గ్రూప్లో కోర్ సబ్జెక్ట్స్ 2 ఇంపార్టెంట్ ఉండేవి. ఒకటి బాటనీ, ఇంకొకటి జువాలజీ. కానీ ఇప్పుడు ఆ 2 కలిపేసి బాటనీ, జువాలజీ కలిపి ఒకటే సింగిల్ పేపర్ బయాలజీ కింద చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మ్యాథ్స్ ఏబీ కలిపి సింగిల్ మ్యాథ్స్ పేపర్ని చేశారో అదే రకంగా బయాలజీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ అనే ఒక సింగిల్ పేపర్ అయితే చేయడం జరిగింది. ఈ బయాలజీ పేపర్ మీకు 85 మార్క్స్కి ఉంటుంది. ఇందులో బాటనీ 43 మార్క్స్కి, జువాలజీ 42 మార్క్స్కి. ఎగ్జామ్ ప్యాటర్న్లో బయాలజీ అని సింగిల్ పేపర్ చేసినా కూడా సిలబస్ మాత్రం సపరేట్గానే ఉంటుంది. బాటనీ, జువాలజీ రెండూ కూడా మనం సపరేట్గా చదవాల్సి ఉంటుంది. బాటనీ, అందులో మీకు బాటనీకి సంబంధించిన సిలబస్ 43 మార్క్స్కి, జువాలజీకి సంబంధించింది 42 మార్క్స్కి కలిపి ఓవరాల్ 85 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. బాటనీకి సంబంధించిన 43 మార్క్స్కి పేపర్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఓవరాల్ పేపర్లో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అండి. సెక్షన్ బి వచ్చి 2 మార్క్ క్వశ్చన్స్ 7 ఇస్తారు, 14 మార్క్స్. సెక్షన్ ఏలో అలాగే సెక్షన్ బిలో చాయిస్ అయితే ఉండదు. మీకు ఇప్పటివరకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి లేవు. ఈ ఇయర్ నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సెక్షన్ సి వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్ అండి. 6 ఇస్తారు, కానీ మీరు 4 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 4 4 16 మార్క్స్. లాస్ట్ సెక్షన్ డి. ఇది 8 మార్క్ క్వశ్చన్స్ 2 ఇస్తారు. మీరు 1 క్వశ్చన్ అటెండ్ చేస్తే చాలు, 8 1s 8 మార్క్స్. సో ఇది మీ 43 మార్క్స్ బాటనీకి సంబంధించిన పేపర్. నెక్స్ట్ జువాలజీ. బాటనీకి, జువాలజీకి డిఫరెన్స్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్లో మీకు బాటనీకి 5 క్వశ్చన్స్ ఇస్తారు, జువాలజీకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. అదొక్కటే డిఫరెన్స్ అండి. మిగతా పేపర్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి 4 మార్క్స్కి, 2 మార్క్ క్వశ్చన్స్ 7 ఉంటాయి 14 మార్క్స్కి,
4 మార్క్ క్వశ్చన్స్ 4 రాయాలి 16 మార్క్స్కి. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్కి 1 రాయాలి ఒకటి, అది 8 మార్క్స్కి. మొత్తం ఓవరాల్ 42 మార్క్స్ జువాలజీ పేపర్ మీకు. సో ఇలాగ 43 మార్క్స్ బాటనీ, 42 జువాలజీ కలిపి 85 మార్క్స్కి మీకు బయాలజీ పేపర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మిగతా 15 మార్క్స్ ప్రాక్టికల్స్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిఈసి వాళ్ళ మేజర్ సబ్జెక్ట్స్ అయిన సివిక్స్, అలాగే ఎకనామిక్స్, అలాగే హెచ్ఈసి వాళ్ళకి హిస్టరీ, వీటి యొక్క పేపర్ ప్యాటర్న్ చూద్దాం. సివిక్స్, హిస్టరీ, అలాగే ఎకనామిక్స్ వీళ్ళకి కూడా పేపర్ అయితే 100 మార్క్స్కి పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం జరిగింది. వీటిలో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చి 10 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ 10 ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్కి చాయిస్ అయితే ఉండదు. సెక్షన్ బి వచ్చి 2 మార్క్ క్వశ్చన్స్ అండి, 20 ఇస్తారు. 20లోంచి మీరు 15 అటెంప్ట్ చేస్తే చాలు, 15 2s 30 మార్క్స్. అలాగే సెక్షన్ సి వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్ అండి, 14 ఇవ్వడం జరుగుతుంది. మీరు 14లోంచి 9 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు, 4 9s 36 మార్క్స్. అలాగే సెక్షన్ డి వచ్చి 8 మార్క్ క్వశ్చన్స్ 5 ఇవ్వడం జరుగుతుంది. మీరు అవుట్ ఆఫ్ 5 3 అటెంప్ట్ చేస్తే చాలు, 8 3s 24 మార్క్స్. ఇది మీ పేపర్ ప్యాటర్న్ అండి. సివిక్స్కి, హిస్టరీకి, అలాగే ఎకనామిక్స్కి అందరికీ కూడా ఇదే పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా క్వశ్చనింగ్ ప్యాటర్న్ అయితే కూడా 4 సెక్షన్స్లో 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సిఈసి వాళ్ళకి ఇంకొక మెయిన్ కోర్ సబ్జెక్ట్ అయిన కామర్స్, అలాగే అకౌంటెన్సీ. ఇది వరకు సపరేట్ పేపర్స్ కింద ఉండేవి కామర్స్ అలాగే అకౌంటెన్సీ. ఇప్పుడు 2 క్లబ్ చేసి సేమ్ సింగిల్ పేపర్ కింద చేయడం జరిగింది. అందులో పార్ట్ 1 కామర్స్ 50 మార్క్స్కి, పార్ట్ 2 అకౌంటెన్సీ 50 మార్క్స్కి. మొత్తం ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే మీకు ఇది ఉంటుంది. ఫస్ట్ కామర్స్ పార్ట్ 1 చూస్తే ఇందులో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్స్ అండి, 4 ఇస్తారు, 4 మార్క్స్కి చాయిస్ ఉండదు. సెక్షన్ బి వచ్చి 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఇస్తారు. 10లో మీరు 7 అటెంప్ట్ చేస్తే చాలు, 2 7s 14 మార్క్స్. అదే రకంగా సెక్షన్ సిలో 4 మార్క్ క్వశ్చన్స్ 6 ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు 4 అటెంప్ట్ చేస్తే చాలు, 4 4 16 మార్క్స్. అండ్ అలాగే సెక్షన్ డిలో 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, మీరు 2 అటెంప్ట్ చేస్తే చాలు, 8 2 16 మార్క్స్. సో ఈ విధంగా మీకు 50 మార్క్స్కి పార్ట్ 1 కామర్స్ అయితే క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 అకౌంటెన్సీ చూస్తే ఇందులో మీకు 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ నుంచి సెక్షన్ ఈ వరకు. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తారు, 4 మార్క్స్కి చాయిస్ అయితే ఉండదు. నెక్స్ట్ సెక్షన్ బి అండి. సెక్షన్ బిలో 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఇస్తారు. 10లోంచి 7 అటెంప్ట్ చేస్తే చాలు, 2 7s 14 మార్క్స్. సెక్షన్ సి వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తారు. 4లోంచి మీరు 2 అటెంప్ట్ చేస్తే చాలు, 4 2s 8 మార్క్స్. అలాగే సెక్షన్ డిలో 8 మార్క్ క్వశ్చన్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. మీరు 1 అటెంప్ట్ చేస్తే చాలు, 8 1s 8 మార్క్స్. అండ్ సెక్షన్ ఈలో 16 మార్క్ క్వశ్చన్స్ 1 ఇస్తారు, ఆ 1 మీరు అటెంప్ట్ చేయాలి, చాయిస్ అనేది ఉండదు. సెక్షన్ ఈలో 16 మార్క్ క్వశ్చన్ అనేది ఉంటుంది అకౌంటెన్సీ వాళ్ళకి. సో ఇది మీ ఓవరాల్ 50 మార్క్స్ పేపర్ పార్ట్ 2 అకౌంటెన్సీ. సో కామర్స్ అలాగే అకౌంటెన్సీ 2 కలిపి మీకు 100 మార్క్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని గ్రూప్స్కి కామన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దాము. ఇంగ్లీష్ పేపర్ మీకు యాజ్ యూజువల్ 100 మార్క్స్కి, కాకపోతే ఇది పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓవరాల్ మీకు పేపర్లో 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏలో వచ్చి 40 మార్క్స్కి, సెక్షన్ బి 20 మార్క్స్కి, సెక్షన్ సి 40 మార్క్స్కి. ఈ సెక్షన్స్ ఉన్నవి 3 అయినా మళ్ళీ ఇందులో ఏబీసీ విడిగా రోమన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్ వచ్చి 2 మార్క్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ 12 ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 12 మీరు 8 రాయాలి. సో 2 8s 16 మార్క్స్. అలాగే నెక్స్ట్ రౌండ్ వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్, ఇవి 6 ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 6 మీరు 4 రాయాలి 16 మార్క్స్కి. అండ్ సెక్షన్ ఏలో లాస్ట్ రౌండ్ 8 మార్క్ క్వశ్చన్స్, ఇది 2 ఇవ్వడం జరుగుతుంది. మీరు 1 అటెంప్ట్ చేస్తే చాలు, ఇవి 8 మార్క్స్కి. సో ఓవరాల్ ఇది మీకు సెక్షన్ ఏ 40 మార్క్స్కి. మేబీ సెక్షన్ ఏ వచ్చి మీకు థియరీ పార్ట్ అంటే లెసన్స్లోంచి క్వశ్చన్స్ కానీ అనటేషన్స్ కానీ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఇంకా మోడల్ పేపర్ అయితే BIEP నుంచి రిలీజ్ అవ్వలేదు. అయ్యాక నేను దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్లో. స్టే ట్యూన్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. కంపల్సరీ మీకు ఎప్పటికైతే అప్పుడు ప్రతి అప్డేట్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్ని సబ్జెక్ట్స్ అలాగే అన్ని వీడియోస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. సెక్షన్ బిలో 1 మార్క్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, 10 మార్క్స్కి చాయిస్ అయితే ఉండదు. నెక్స్ట్ 5 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో సెకండ్ రోమన్ 5 మార్క్ క్వశ్చన్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా 1 అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బిలో థర్డ్ రోమన్ వచ్చి 5 మార్క్ క్వశ్చన్స్ 1 ఇస్తారు, చాయిస్ ఉండదు. సో ఈ విధంగా మీకు సెక్షన్ బి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 32 క్వశ్చన్స్ ఉంటాయి హాఫ్ మార్క్వి, 16 మార్క్స్కి.
చాయిస్ అయితే ఉండదు. సో నెక్స్ట్ రామన్ వచ్చి సెక్షన్ సిలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 29 ఇస్తారు. అవుట్ ఆఫ్ 29 మీరు 24 అటెంప్ట్ చేయాలి 24 మార్క్స్కి. సో నాకు తెలిసి సెక్షన్ సి మేబీ గ్రామర్ అయి ఉండొచ్చు. ఈ విధంగా మీకు సెక్షన్ సి 40 మార్క్స్కి, ఓవరాల్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అండి. సాంస్క్రిట్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఇవి సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్. ఈ సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఏమాత్రం మారలేదండి. ముందు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఏ రకంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రకంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే సిలబస్ అనేది చేంజ్ అయింది. తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ ముందు ఉన్న సిలబస్ అయితే లేదు. ముందు ఉన్న సిలబస్ అయితే కంటిన్యూ అవ్వలేదు. సిలబస్ ఓవరాల్ కొంచెం చేంజ్ అవ్వడం జరిగింది. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మటుకు అదే 100 మార్క్స్కి అదే రకంగా అయితే ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమాత్రం చేంజ్ అనేది ఉండదు. కేవలం మీకు లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ మార్చడం జరిగింది. అదే రకంగా మిగతా గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నీ మార్చారు, కానీ సెకండ్ లాంగ్వేజ్ అయితే మార్చలేదు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త బ్యాచ్ నుంచి ఇంటర్ వాళ్ళకి ఏమేమి చేంజెస్ అయితే జరిగాయో, కొత్తగా ఏమేమి ప్రవేశపెట్టారో, అలాగే ఎంబైపీసీ గ్రూప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎంబైపీసీ గ్రూప్ గురించి అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్, సిలబస్ కానీ ఏ విధమైన కొత్త చేంజెస్ అయితే జరిగాయి ఇంటర్మీడియట్లో వాటి అన్నిటి గురించి వివరంగా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి. ఎంబైపీసీ గ్రూప్ గురించి తెలుస్తుంది మీకు, అండ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే అందులో ఉంది. Video link will be given in the description. Please watch the video, and also do not forget to please like, share and subscribe. Learn with me Pratyusha. Thanks for watching. Click the bell icon for updates.